జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను పృథ్వీని నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను. కానీ వాణ్ణి ఇష్టపడి కాదు, ప్రేమించి కాదు, ఇంకోటేదో ఆశించి కాదు. మరి దేని గురించి నీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకుని వచ్చావు? ఇప్పుడు నాశనం అవ్వడం ఏంటక్కా? వాడు చేసిన పనికి ఎప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది కదక్కా. ఆ నాగవల్లి అమ్మకు చేసిన ద్రోహం వల్లే మనందరి జీవితాలు నాశనం అవడం మొదలయ్యాయి. అంతేకాని ఇప్పుడేమీ కొత్తగా నాశనం అవడం లేదు కదా. అప్పుడు కమ్మిన చీకట్లో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాళ్ళ రాక్షసత్వానికి మనం బలి పశువులమై ఇంకా వాళ్ళ విష వలయంలోనే చస్తూ బ్రతుకుతున్నాం. అంతేకాని మనమెవరం కొత్తగా నాశనం అవడం లేదు కదా. అందుకే ఆ నాగవల్లి ప్రశ్నార్థకంగా మిగిల్చిన మన జీవితాలే వాళ్ళ పాపాలని తెగనరికే ఆయుధమై సమాధానం చెప్పాలని నేనీ నిర్ణయం తీసుకున్నాను. ఎవడైతే నన్ను ఆట బొమ్మను చేసి నా బ్రతుకుతో ఆడుకున్నాడో ఇప్పుడు వాడి బ్రతుకునే కుక్కలు చెంపిన విస్తరాకులా విసిరైపోతున్నాను. అందుకే అక్క వాడితో తలంచి తాళి కట్టించుకున్నాను. ఆ నాగవల్లి విషపు కోరల్ని విరిచి దాని బ్రతుకు గోడల్ని కూల్చేయడానికే ఆ మహమ్మారికి కోడల్నయ్యాను. మహి, నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో తెలుసా? నీకేమన్నా అర్థమవుతుందా అసలు? వాడికి ఏదో శిక్ష వేద్దామని వాడితోనే తాళి కట్టించుకుని వచ్చావు. వాడిప్పుడు నీ భర్త. ఎలా వాడిని శిక్షించగలను అనుకుంటున్నావు? నీ మనసు ఎలా ఒప్పుకుంటుంది అనుకుంటున్నావు? రాక్ స్టార్, నువ్వు కూడా మా అక్క మెడలో ద్వేషంతోనే కదా తాళి కట్టావు. తాళిని మించిన శిక్ష లేదనే కదా ఆ క్షణం నువ్వు అనుకున్నావు. ఇప్పుడు నేను అదే థియరీని నమ్మాను రాక్ స్టార్. అప్పటికి ఇప్పటికీ మీ మధ్య స్వచ్ఛమైన ప్రేమ అలాగే ఉంది కాబట్టి నువ్వు అక్కకి వేసిన శిక్ష కూడా మీ మధ్య బంధానికి బలమై మీ ఇద్దరిని ఒక్కటి చేసింది. కానీ ఇక్కడ ప్రేమ లేదు రాక్ స్టార్. ఉన్నది పగ, ప్రతీకారంతో ఉన్న నేను మాత్రమే. ఇప్పుడు నేను కట్టించుకున్న ఈ తాళి వాడి పాలిట యమపాసమై బ్రతికున్నంత కాలం వాడి కంటి మీద కునుకు లేకుండా తరిమి తరిమి కొడుతుంది. నలుదిక్కుల నరకాన్ని చూపిస్తుంది. చేసిన ప్రతి తప్పుకు వాళ్ళు బ్రతికినంత కాలం శిక్షను అనుభవిస్తూనే ఉండాలి. నేనా ఇంట్లో అడుగు పెట్టి వెలిగించే దీపం వాళ్ళ కష్టానికి సంకేతం అవుతుంది, కానీ ఆ గడపకి సంతోషాన్ని ఎప్పటికీ మిగల్చదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.